తెలుగు వారి కోసం సరికొత్త తెలుగు వీడియోలు ప్రతి వారం. ఈ మధ్య హిందీ సినిమాలు అయితే మరీను, తెలుగు తమిళ సినిమాలు రీమేకులు చేసుకుని 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి రోల్ చూస్ చేసుకుని తన హార్డ్ వర్క్ అండ్ యాక్టింగ్ కేపబిలిటీస్ని ప్రూవ్ చేసుకున్నాడు బన్నీ. తెలుగు వారి కోసం చేయకపోయినా వీటిని తెలుగులోకి డబ్ చేయడం వల్ల తెలుగు పిల్లలందరికీ ఫేవరెట్గా మారిన కార్టూన్ అండ్ లైవ్ యాక్షన్ ఫారెన్ షోలు ఇవన్నీ. మన చిన్నప్పుడు వచ్చిన లిటిల్ సోల్జర్స్ అండ్ సిసింద్రి లాంటి మూవీస్ మనల్ని ఎంతగా అలరించాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు ఇలా ఈ పండగకు హడావుళ్ళు ఎన్నో ఉన్నాయి. తెలుగు వాళ్లకు గొప్పలు చెప్పుకోవడం, వారిని వారు పొగుడుకోవడం పెద్దగా చేత కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలోని కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసే వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఈ సామెత మనకు కావాల్సిన వాటిని మనం అడిగి తీసుకోవటం ఎంత అవసరమో చెబుతుంది. తెలుగు కళలకు, సాహిత్యానికి నిదర్శనంగా కూచిపూడితో పాటు వేమన, నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, పోతన, తెనాలి రామకృష్ణ లాంటి ఎందరెందరో ఉన్నారు. ఇవ్వండి టాప్ 9 తెలుగు ఎంటర్టైనింగ్ ఫేస్బుక్ పేజెస్, టాప్ 9 తెలుగు షార్ట్ ఫిల్మ్స్, తెలుగు వాళ్ళను షాక్ చేసిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్,